మంచిది. ఇది వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 103వ కీర్తన. ఈ 103వ కీర్తన చదవబడిన వాక్య భాగం దావీదు గారు రచించినటువంటి కీర్తన. దావీదు గారు రచించినటువంటి కీర్తన దాదాపు ఈయన 70 నుండి 80 కీర్తనలు రచించిన గ్రంథకర్తగా ఉన్నాడు. వారి వారి జీవితాలలో దేవుడు వారికి సహాయకుడై, వారికి తోడుండి, వారి అన్ని విషయాలలో కాపాడబడిన వాటిని బట్టి కృతజ్ఞత కీర్తనగా ఈ 103వ కీర్తన వ్రాయబడినది. అయితే ఈ ఉదయకాల సమయమున మనమందరమును కూడా దావీదు వలె కృతజ్ఞత చెల్లించవలసిన వారము. మనము కూడా దావీదు వలె కృతజ్ఞత చెల్లించవలసిన వారం. ఈ చదవబడిన మాటల్లో మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి మాట, ఇది దేవునికి కృతజ్ఞత చెల్లించే సమయం. కారణం ఏంటంటే 52వ వారంలోనికి నడిపింపబడ్డాం. దావీదు జీవితాన్ని ఒకవేళ పోల్చుకుంటే ఆయన తండ్రి యొక్క గొర్రెల మందను కాయించినటువంటి వాడు. ఆయన గొర్రెల మంద నుండి, గొర్రెల కందకము నుండి రాజు యొక్క గవినిలోనికి నడిపింపబడిన విధానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉండిన పరిస్థితి నుండి ఇశ్రాయేలుకు 2వ రాజుగా ఎన్నుకోబడిన పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలుకు 2వ రాజుగా అభిషేకింపబడిన తర్వాత, ఎన్నుకోబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన కఠినమైన పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినవాడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయనకు ప్రాణాపాయమైన ఇబ్బందులు ఎదురైనాయి. కొన్ని సందర్భాల్లో ఆయన మరణించవలసి ఉంది. కొన్ని సందర్భాల్లో తన ప్రాణాన్ని కాపాడు కొరకై ఆయన జీపు అరణ్యములో దాగుకొనబడెను అని ఉన్నది. కొన్ని సందర్భాల్లో సౌలు ఈట విసిరగా అది ఆయన ప్రక్కన పొడుచుకొని ఉండెను అని దేవుని లేఖనములో తెలియజేయబడతా ఉంది. అంటే ఆయన ప్రతి విషయంలో దేవుడు కాచి కాపాడబడ్డాడు అనడానికి ఒక నిదర్శనం ఉన్నది. అందును బట్టి ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమన్నాడు ఆయన. అంటే చేసిన ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు ఎదురైన ప్రాణాపాయ పరిస్థితుల్లో కొన్నిసార్లు గుహల్లో తలదాచుకుంటున్న పరిస్థితి, కొందరు సౌలు సైన్యము ఆయన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇతరుల యొద్దకు వెళ్ళినప్పుడు, ఇతరుల రాజు కంటపడినప్పుడు ఆయన వెర్రివాని వల్లే ప్రవర్తించి తన ప్రాణమును కాపాడుకొనిన సందర్భం కూడా మనం చూస్తాం. అంటే దేవుడు చేసిన ప్రతి విధమైన మేలు. ఆ తర్వాత ఆయన హెబ్రోన్లో ఉండడం, ఆ తర్వాత ఆయన 7 ఏండ్లు ఒక గుంపుకే పరిమితమైన వాడు. ఆ తర్వాత 33 ఏండ్లు ఇశ్రాయేల్లో ఉన్న 12 గోత్రాల వారిని ఆయన ఏలిన రాజుగా ఆయన జ్ఞాపకం చేసుకొని చుంటున్నాడు. ఆయన ఒక కుటుంబంగా, ఆయన పిల్లలుగా ఒక మంచి కుటుంబాన్ని దేవుడు ఆయనకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి విధమైన కార్యాన్ని, ఉపకారములను జ్ఞాపకం చేసుకొనుచు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. సంగమా, ఈ 2025 సంవత్సరం ప్రారంభము నుండి ఇంతవరకు మన జీవితాల్లో ఎన్నో మేలులు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో కనికరాలు మన ఎడల ఉన్నాయి. మనం దేనిలో కూడా దేవునికి దగ్గరగా ఉండకపోయినా అన్ని విషయాల్లో మనకు దగ్గరగా ఉండి కంటికి కనుపాప వలె ఆయన కాచి కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ 2025లో కొన్ని విజయాలు చూసినాం, కొన్ని అనారోగ్యపరమైన ఇబ్బందులు చూసినాం,
వాటిని జయించడానికి శక్తిని సామర్థ్యాన్ని దేవుడు దయచేశాడు. ఈ 103వ కీర్తనలో అదే ఉన్నది. వాటిని బట్టి మనం కృతజ్ఞత చెల్లించవలసిన పరిస్థితి ఉన్నది. 3వ వచనములో ఉన్నది, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇందులో ఒక్కొక్కటిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను హిమము కంటే తెల్లగా చేయము, నన్ను హిస్సోపుతో కడుగుము, మరలా నీ రక్షణ ఆనందమును నాకు కలగజేయమని ప్రార్థన చేస్తాడు. నేను ఏ విధంగా అయితే తప్పిపోయినానో నాలాగా తప్పిపోయిన వారందరికీ నేను మాదిరికరంగా ఉండులాగున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. 51వ కీర్తనలో ఒకసారి కొన్ని మాటలు దావీదు రచించిన కొన్ని మాటలు, దావీదు ప్రార్థనలో దేవుని యొద్ద క్షమాగుణం అడిగిన కొన్ని మాటలు, దేవుని మాటలు చదువుకుందాం. నీవు అంతరంగంలో 6వ వచనం, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము కలగజేయుదువు, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖముడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచము, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు, దేవా నా రక్షణకర్తవగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును అని దేవుని మాట తెలియపరుస్తూ ఉంది. కింద 17వ వచనములో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించము. దావీదు చేసినటువంటి ప్రార్థన 103వ కీర్తనలో అది తన జీవితంలో నెరవేరినది. రెండవది, మనకున్న కష్టాలు, నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వేదనలో గుండా వెళ్ళిన వారంగా ఉన్నాం. దేవుడు వాటి నుండి నడిపించిన దేవుడు, అయినను సరే మనల్ని పడిపోకుండా కాపాడిన దేవుడు. కీర్తనల్లో ఒక చోట ఉన్నది, సింహపిల్లలు లేమి కలవైనను సరే నన్ను నమ్మిన వారి యందు నా యందు భయభక్తులు గలవారిగా నా యందు భయభక్తులుగా ఉండిన వారి యందు నేను వారికి లేమి కలగకుండగా చూచే దేవుడును అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ 2025 సంవత్సరంలో కొన్ని సందర్భాలు మనల్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనాయి, కొంత అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనాయి, కొన్నిసార్లు పిల్లలకి ఫీజులు కట్టుకోలేని సిచ్యువేషన్, కొన్నిసార్లు కుటుంబాన్ని నడిపించుకోలేని సిచ్యువేషన్, కొన్ని సందర్భాల్లో మన 25 క్రిస్మస్ని ఘనంగా జరిపించుకోలేకపోయినా అందులో నుండి నడిపించిన దేవుడుగా మనల్ని ఉన్నాడు. కొన్నిసార్లు మనం బాగలేకపోతే హాస్పిటల్ బిల్లు కట్టుకోలేని స్థితిలో నుండి కూడా మనం ఉన్నాం. అటువంటి సంకటములన్నింటినీ దేవుడు వాటి గుండా నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మొదటిగా దోషముల నుండి, మనకున్న కరువు కాటకముల నుండి దేవుడు తప్పించి నడిపించిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. ఇందులో ఉన్నది, దాంట్లో 4వది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్న దేవుడుగా ఉన్నాడు. చాలా మందిమి గడిచిన జనవరి నెల 21, 22 అంటే మా కుటుంబంలో జరిగినది.
పాశ్రమ్మ అంటే కాలు బెనికిన తర్వాత 3 నెలలు బెడ్ రెస్ట్గా ఉన్నది కదా. జూన్ 27వ తారీఖు రోజు నేను కూడా దాదాపు 2 నెలలు మీ మధ్యన సరిగా లేను. కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అంతే నాకే కాదు, మనలో ఉన్న కొందరికి కూడా. మనం కొన్ని సాక్ష్యాలు విన్నాం ఈ సంవత్సరంలో, మన క్రిస్టఫర్ సార్ ద్వారా విన్నాం. ఆ తర్వాత క్యాన్సర్ నుండి బాగైన చిన్న పేరు గౌతమ్ ఉన్నాడు, నైనిక ఉంది. వారికంటే మరణ వేదనలు వెంబడించిన పరిస్థితుల్లో నుండి దేవుడు కాచి కాపాడి సజీవునిగా వారిని ఉంచాడు. అలాగునని కూడిన మనల్ని కూడా అంత పెద్దవి కాకపోయినా చిన్న వాటిలో కూడా అలా కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణిస్తున్న ప్రయాణాల్లో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే మన ముందే ఎందరో చనిపోయిన వారుగా ఉన్నారు. మనమైతే సురక్షితంగా మన ఇండ్లకు చేరిన వారంగా ఉన్నాం. అందుని బట్టి దావీదు అంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. ఎన్నోసార్లు శోధకుడు మనల్ని శోధించి మరణములోనికి నెట్టివేయాలనుకున్న సందర్భంలో దేవుడు ఒక మాట అంటాడు, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు ఎల్లప్పుడూ కావలిగా ఉండును అని. అంటే మనల్ని మరణానికి అప్పచెప్పనివ్వకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడిన దేవుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇంకా మన జీవితంలో మనల్ని మనందరికి మనమే గివప్ ఇచ్చుకునే సందర్భంలో నుండి మనల్కి దేవుడు ఆశను అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఎలాగంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నువ్వు తొందరపడకు, నువ్వు బాధపడకు, నిరుత్సాహపడకు, నేనున్నాను నీతో. సహాయం చేసే దేవుడను నేనున్నాను, ఆదరించే దేవుడు నేనున్నాను, కనికరించే దేవుడు నేనున్నాను, స్వస్థపరచు యెహోవాను నేనే. బైబిల్లో ఒక మాట ఉన్నది, అతడు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అన్నాడు దేవుడు. మనల్ని సమాధిలోనికి అంటే చీకటిలోనికి వెళ్ళనివ్వకుండా దేవుడు తన సజీవ లెక్కల్లో ఉంచి ఆయుష్నిచ్చుచుంటున్న దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మనమందరం ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన పరిస్థితి. దావీదు కూడా ఎన్నో సందర్భాల్లో మరణానికి అప్పగింపబడిన సందర్భంలో దేవుడు తప్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొనుచుంటున్నాడు. 27వ కీర్తనలో ఒక మాట ఉన్నది, యెహోవా నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి వెరుతును అన్నాడు. 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. తన ప్రాణాన్ని తీయజూచే వారు ఎందరో ఉన్నారు. అందులో నుండి కాపాడిన దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో తన జీవితంలో ఎదురైన విపత్కరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు చేసిన మరి ఒక ప్రార్థన ఉన్నది. 30వ కీర్తన తీద్దాం. 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీస్తివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడను కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటుని అనే మాట ఇందులో ఉన్నది. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే
ఇంకో కొంచెం ముందుకు వెళ్తే సరే 39వ కీర్తన 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టయి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నారు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము సమకూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. అంటే దావీదు తన వ్యక్తిగత జీవితంలో ఇన్ని గుండె వెళ్ళి ఉన్నాడు. కొంత అనారోగ్య పరిస్థితి, కొంత చావు బతుకుల మధ్య వెళ్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగిన సందర్భం, నేను మరణపు పాశములోనికి వెళ్ళకుండగా, నేను పాతాళములో ఉండకుండగా నీవు నన్ను కాచి కాపాడితివి గనుక ప్రభువా నీకు కృతజ్ఞత స్తుతులు. నేను సమాధిలోనికి వెళ్ళకుండగా నన్ను కాపాడి రక్షించి ఆయుష్నిచ్చినందుకు నీకు వందనాలు. ఇక్కడ ఉన్న కొందరిలో ఇంకా ఈ రోగం వచ్చిన తర్వాత నేను బ్రతుకుతానో లేనో అని అనుకున్న వారు కూడా ఉన్నారు. అందులో ఈ మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించిన దేవుడుగా ఉన్నాడు. మన చేతకాని సందర్భంలో, మనం ఇంక పడిపోయిన సందర్భంలో ఆయనే పేతురును ఏ విధంగా అయితే, మునిగిపోతున్న పేతురును ఏ విధంగా అయితే లేపిన దేవుడుగా ఉన్నాడో, నిన్నును నన్నును మరణ పడకల మీద నుండి లేపిన దేవుడుగా ఉన్నాడు. ఎన్నోసార్లు ఆటంకాల గుండా వెళ్ళినాం, ప్రయాణాల గుండా వెళ్ళినాం. ఆ ప్రయాణాల్లో ఇబ్బంది పడసాగిన వారంగా ఉన్నాం, ప్రయాణాల్లో గాయపడిన వారంగా కూడా ఉన్నాం. ఆయనను సరే ఇతరుల వలె మనల్ని మరణానికి అప్పజెప్పకుండా కాపాడిన దేవుడుగా ఉన్నాం. ఈ విషయం మేము చెప్పుకోవలసిన విషయమే. వాస్తవానికి కారు స్పీడు 100గా వెళ్తూ ఉంది. సూర్యాపేటలో ఉన్నాం. పాస్టమ్మ గారు వారి మేనత్త కూతురు చనిపోయింది. మేమందరం పడుకొని ఉన్నాం. రాత్రి 12 తర్వాత మా పాస్టమ్మ గారి మేనత్త గారి కూతురు యొక్క మరణ వార్త విన్నాం. తెల్లవారు అంతా మేలుకొని ఉన్నాం. ఒకరు హాస్పిటల్లో ఉన్నారు. అక్కడి నుండి కొత్తగూడెంకి తీసుకెళ్ళాలి. వాళ్ళు పోయినారు. మేము మేల్కొనే ఉన్నాం. మేము వెళ్తూ ఉన్నాం. టిఫిన్ చేసినాం ఉదయం 7 గంటలకు. దాదాపు 8-9 సందర్భంలో మేము సూర్యాపేట వరకు వెళ్ళాం. 100-110 ఉన్న స్పీడ్ కారు తెలియకుండా డ్రైవర్ వానకు కూడా నిద్ర వచ్చింది. మేమందరం నిద్రలో ఉన్నాం. ఇలా వెళ్తున్న కారు 2 టైర్ల మీదనే ఇట్లా లేచి కొంత దూరం ప్రయాణించింది. వాస్తవానికి అది నేషనల్ హైవే, విజయవాడకు వెళ్ళే దారి. ఇంకా కొద్దిగా ఏమన్నా అంటే మేము సమాధిలోనికి ఆమె వెళ్ళినట్టుగా మేము కూడా వెళ్ళవలసిన వారమే. ఏదో తేడాగా ఉందని దేవుడు ఉలుకుపాటును మాకు ఇచ్చినాడు. గట్టిగా అరిచినాం. డ్రైవర్ అలర్ట్ అయినాడు. మరలా 4 టైర్లు రోడ్డు మీద పడ్డ తర్వాత ఇటు నుంచి మన బాలిసాం డబ్బంతా, అంటే వెనక ముందు ఏ వాహనాలు వస్తలేవు, అంటే రోడ్డు ఫ్రీగానే ఉంది. అక్కడ వరకు పాము తిరిగినట్టు తిరుగుతూనే పోతుంది కారు. కానీ దేవుడు, మేమైతే సురక్షితంగా పరిస్థితుల్లో నుండి బయటపడగలిగినాం. అంటే దేవుడు మనల్ని సమాధిలో మీ ప్రాణమును, అంటే ఇందులో 103వ కీర్తనలో ఉన్నట్లుగా, 103వ కీర్తనలో 4వ వచనములు ఉన్నట్టుగా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. మమ్మల్ని విమోచించిన దేవుడు. కొన్ని సందర్భాల్లో మన సెక్రటరీ పరిస్థితి కూడా, మే 1వ తారీఖు 2024లో గడిచిన నవంబర్ 1వ తారీఖు రోజు వారిద్దరికి జరిగిన యాక్సిడెంట్ చాలా పెద్దది. అంటే ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే ప్రాణాపాయం జరిగే స్థితి, కానీ అందులో నుండి మనల్ని తప్పించిన దేవుడుగా ఉన్నాడు. అందుకని 103వ కీర్తనలో దావీదు తన వ్యక్తిగత
జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని ఇందులో వివరిస్తుంటున్న దేవుడుగా ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణము నేను విమోచించుచున్నాను. అందులో మనల్ని మనందరినీ విమోచించిన దేవుడుగా ఉన్నాడు. దాంట్లోనే 4వ ఆశీర్వాదం ఉన్నది. కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చాలామందిని మన సంఘములో చాలామందిని ఉద్యోగాలను దేవుడు వారికిచ్చి ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం అటు గవర్నమెంట్ రంగంలోను అటు ప్రైవేట్ రంగంలోను కొందరు ఉద్యోగాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సాగుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగం అనే కిరీటం పడిపోకుండా మరలా వారిని నిలబెట్టించిన దేవుడుగా ఉన్నాడు. కొంతమంది పేర్లు తెప్పించి వారి కిరీటాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. కొందరికి ఉద్యోగాలను ఇచ్చి వారి కిరీటాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. కొందరికి సంతానాన్ని ఇచ్చి వారికి కిరీటాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. కొందరికి ఉన్నతమైన స్థాయినిచ్చి వారిని కిరీటాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. కొందరికి వివాహాలు చేసి వాళ్ళ కిరీటాన్ని ఉంచిన దేవుడుగా ఉన్నాడు. కొందరికి విదేశాలకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిన దేవుడుగా ఉన్నాడు. ఇవన్నీ కరుణా కటాక్షములు నీకు కిరీటముగా దేవుడు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో సంగమా, వీటన్నిటిని బట్టి మన సంఘములో ఉన్న వారందరము దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారు. మనమందరం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారం. 5వ వచనంలో ఉన్నది, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు అనారోగ్య అవస్థలో నుండి బాగైన తర్వాత దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. నేను దాదాపు 3 నెలలు రాత్రి 2-3 వండుకుంటే మళ్ళీ ఉదయమే మేలుకు వచ్చేది. దినానికి 3 గంటల నిద్రనే. కానీ ఎప్పుడైతే నా భారానంతా దేవుని మీద వేశానో సెప్టెంబర్ నుండి మంచి దేవుడు గాఢమైన నిద్రనిస్తూ ఉన్నాడు. అంటే మరి యొక్క నూతన ఉత్తేజాన్ని నా వ్యక్తిగతంగా నేను అనుభవించిన వానిగా ఉన్నాను. నాకు మరలా పూర్వవైభవపు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు నాకు, నా వ్యక్తిగతంగా, నా మాటల్లో అయితే. కాబట్టి సంగమా, ఇక్కడ కూడిన మనలందరినీ కూడా పక్షిరాజు యవనం వలె వారి జీవితం క్రొత్తదగుచున్నట్లు వారిని మేలులతో తృప్తిపరిచిన దేవుడు. ప్రతి మేలుతో నన్ను మనలందరినీ తృప్తిపరిచిన దేవుడు. సంఘం ఈ సంవత్సరం కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్ని ఆటంకాల మధ్య గుండా వెళ్ళిన తన మేలులతో మనల్ని ముందుకు కొనసాగించిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, ఇన్ని ఆశీర్వాదాలు మన వెంట దేవుడు తోడుగా ఉంచున్నాడు. అందుకని 84వ కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉన్నది. 84వ కీర్తన 12వ వచనం, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారందరూ ధన్యులు. 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయును అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు ప్రతి విషయంలో ఆనాటి నుండి జనవరి 1 నుండి ఈనాటి వరకు డిసెంబర్ 28 వరకు మనల్ని అన్ని మేలుల గుండానే నడిపిస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండినను సరే దేవుడు అందులో మనల్ని కాపాడిన దేవుడుగా ఉన్నాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు
మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నాకు మార్గమును ఆలోచన అనుగ్రహించే నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను నడు భయపడను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ నన్మరచినను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ నన్మరచినను ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి భయపడను. మొదటి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో మన దోషములను క్షమించినందుకు కృతజ్ఞతాస్తులు, మన ఆర్థికపరమైన కష్ట నష్టాలను తీర్చిన దేవుని కృతజ్ఞతాస్తులు, సమాధిలో నుండి మన ప్రాణం విమోచించిన దేవునికి కృతజ్ఞతాస్తులు. అంటే ఉద్యోగపరంగా చేసిన మేలులను బట్టి, దేవుడిచ్చిన కిరీటాలను బట్టి. ఇంకొకటి మన వాక్యం చెప్తా ఉన్నప్పుడు అంటాం 65వ కీర్తన 11లో ఆయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చిన వాటిని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ తర్వాత దేవుడు మునుపటి ఆరోగ్యాన్ని మరల మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఈ టైం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే సమయం. ఇది థ్యాంక్స్ గివింగ్ టైం. రెండవది టెస్టింగ్ టైం, అంటే పరీక్షింపబడే సమయం. పరీక్షింపబడే సమయం. ఈ 2025 సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో మనము పరీక్షింపబడ్డాం. కొన్ని సందర్భాల్లో పరీక్షింపబడ్డాం. మనం ఆయన మేలులు చవి చూడలేక కొన్ని కష్టాల గుండా కూడా మనం వెళ్ళిన వారంగా ఉన్నాం. కొన్ని ఇబ్బందుల గుండా వెళ్ళిన వారంగా కూడా ఉన్నాం. అటువంటి సందర్భాల్లో నీవును నేనును మనమందరం ఉన్నాం. వారిలో ఉన్నవారు ఒకరున్నారు. ఈ 2025 ముగించడానికి ఇంకా 3 రోజుల సమయం ఉంది. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదాం. ఈ పరీక్షల సమయంలో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడిన విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదాం. 25 దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం, పేజ్ నంబర్ 737వ పేజ్ నంబర్. పాత ప్రింటింగ్ బైబిల్లో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. పేజ్ నంబర్ 737, 25వ వచనం చదువుకుందాం. 24 నుండి చదువుకుందాం. కావున ఆయన ఎదుటి నుండి ఈ ఎరమేచ్చు వచ్చి ఈ వ్రాతను వ్రాసెను.
వ్రాసిన శాసనమేదనగా మేనే మేనే టెకెల్ ఉఫారసి. దాని వాక్య భావం ఏమనగా కింద ఉన్నది ఆ 3 మాటలకు అర్థం. మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇది టెస్టింగ్ టైం మన అందరికీ, పరీక్షింపబడే సమయం మనకందరికీ. ఈ 2025లో నీవు నేను కూడా కొన్నిసార్లు పరిశోధనల గుండా పరీక్షల గుండా వెళ్ళిన వారంగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఎన్నిసార్లు ప్రార్థించినా, మనం అనుదినం మందిరానికి వెళ్ళినా, మనం దినమునకు దానియేలు వలె 3 మార్లు ప్రార్థించిన, దావీదు వలె 7 మార్లు ప్రార్థించేవారున్న, అబ్రహాం వలె దేవునికి అతి సన్నిహితంగా ఉన్న, కొన్నిసార్లు పరిశోధింపబడే సమయం మనకు వస్తుంది. ఆ పరీక్షల్లో మనం నిలవగలిగిన వారంగా ఉంటే దేవుడు మనల్ని నిలబెట్టే వాడుగా ఉంటాడు. ఇందులో ఉన్న రాజు కొన్ని విషయాల్లో దేవునికి తక్కువ వాడుగా కనబడ్డాడు. కింద ఆ మాటలో ఉన్నది, టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఒకసారి మనం పరీక్షింపబడతా ఉన్నామంటే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బట్టి పరీక్షింపబడతాం, కొన్ని సందర్భాల్లో మన అవిశ్వాసాన్ని బట్టి కూడా పరీక్షింపబడతాం. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎక్కువైనప్పుడు నువ్వు ఆశీర్వదింపబడిన కొలది దానికి తగ్గట్టుగా జీవించకుండగా మనకు నచ్చినట్టుగా గర్వాంధకాపూరితమైన జీవితంతో జీవించినప్పుడు, ఇప్పుడు మనం అనుకుందాం, మనం తక్కడ పట్టుకుంటాం కదా, కూరగాయలకు వెళ్తే తక్కడ పట్టుకుంటారు. ఒక చోటేమో కిలో రాయి, అర్ధ కిలో రాయి, పావు కిలో రాయి, 2 కిలోలు 5 కిలో రాయి ఉంటుంది. ఇంకొక చోటనేమో ధాన్యం ఉంటుంది, లేదా కూరగాయలు ఉంటాయి, లేదా రేషన్ ఉంటుంది. అందులో ఏమవుతుంది, నీవు తీసుకునే రేషన్ అందులో ఉన్న రాయికి తేడా ఉంటే నువ్వేమవుతావు, నష్టపడతావు కదా. ఇప్పుడు దేవుడు ఒక త్రాసు తీసుకున్నాడు, దేవుడు ఒక తక్కడి తీసుకున్నాడు. దేవుని ఆశీర్వాదాలు ఎక్కువైనప్పుడు మరి నీ భక్తి జీవితం కూడా ఎంత అయింది? తక్కువైనప్పుడు దేవుని ఆశీర్వాదాలు లేచినప్పుడు నీ భక్తి జీవితం తక్కువైనప్పుడు అది పైకి లేస్తుంది కదా. అందులో ఆ రాజు తక్కువగా కనపడ్డాడు. దేవుడు త్రాసు పట్టుకుంటే అందులో భక్తుడైన వాడు తక్కువ కనపడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి కొద్దిగా నాకు తక్కువగా కనబడేను. సంగమా, మనం అనుకుంటుంటాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరము దేవుని బిడ్డలమే, కానీ అందులో నిజ విశ్వాసులు ఎవరో కూడా తెలుసు కదా. మన హృదయ అంతరంగ పరిశోధకుడు దేవుడు ఆయన. ఇప్పుడు ధనవంతుడున్నాడు, బీద లాజరు ఉన్నాడు. ఒక్క బీద లాజరుకే దేవుడు తెలుసా? ధనవంతునికి దేవుడు తెలియదా? తెలుసు. ఎట్లా తెలుసు అనంటే ఆయన కూడా మనలాగనే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళటోడే. ఎందుకని అంటున్నాను ఈ మాట అనంటే, ఆయన ఒక మాట అంటున్నాడు, అబ్రహాము అయిన దేవుని కుమారుడా. ఒకసారి ఆ మాట తీద్దామా? లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, 23 నుంచి చదువుకుందాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు, ఎవరు? ధనవంతుడు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేణి కొలను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపుము. అంటే ఈయనకి బాగా వాక్యం తెలుసు, దేవుడు తెలుసు. ఆయనను సరే తన జీవితంలో కొంత తక్కువైనందున ఏడికి వెళ్ళినాడు? పాతానికి వెళ్ళినాడు. తినడానికి ఏమి లేకపోయినా ఒకడు అందులో దేవుని విషయంలో చాలా నిబద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు.
ఆయనను బట్టి కొంత తక్కువ కాలేదు దేవునికి. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, ఈయననేమో ఎక్కువైన వాడు పాతాళంలో ఉన్నాడు. ఈ రాజు కూడా ఎక్కువైంది, ఈ రాజు కూడా కొంచెం ఎక్కువైంది తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి. దేవుని విషయానికి వస్తే తక్కువైంది. అందును బట్టి అంటున్నాడు దేవుడు, నీలో కొంత నాకు తక్కువైంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నీ రాజ్యాన్ని తీసి నేను వేరొకరికి ఇచ్చేదనన్నాడు. ఆ మాట ఉన్నది దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 737 పేజీ నంబర్. దానియేలు 7:37 27వ వచనం 26 నుండి చదువుకో. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసికులకును ఇయ్యబడెను. చూడు, కొన్ని సందర్భాల్లో నీకు రావలసిన ఆశీర్వాదం ఈ 2025లో నువ్వు అనుభవించవలసిన ఆనందం, నువ్వు అనుభవించవలసిన స్థితి నీ నుండి దాటిపోయిందంటే కారణం దేవుని త్రాసులో మనం కొంచెం తక్కువ పడిన వారంగా ఉన్నందుకేనేమో. మన మీదకి వచ్చే ఆశీర్వాదాలు మనల్ని దాటిపోయినాయేమో, మనకొచ్చే పేరు మనల్ని దాటిపోయిందేమో, మనకొచ్చిన పేరు ప్రఖ్యాతలు మనల్ని దాటిపోయినాయేమో. ఒకసారి ఆలోచన చేసుకుందాం. సంగమా 25 కిట్లయిందేమో, అట్లే కాకుండా 26లోకి మనం ప్రవేశించనై ఉన్నాం. ప్రభా, నేను ఏది కూడా తక్కువ కాకుండా నా విషయంలో నీ ఎడల ప్రతి విషయంలో నిబద్ధత కలిగి నీతో ఉంటానని ఒకసారి దేవునితో తీర్మానం చేసుకొని దేవునితో నిక్కచ్చిగా ఉండగలిగిన వారంగా ఉంటే మనము మరలా దేవుని చేత గొప్ప చేయబడిన వారంగా ఉంటాం. దావీదు అంటాడు, ప్రభా నన్ను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభా అన్నాడు కింద పడినప్పుడు. దేవుడు నిజంగానే ఆయనను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించిన దేవుడుగా ఉన్నాడు. ఏ శత్రువు కూడా తనను టచ్ చేయనంతగా, ఏ సామాన్యమైన వాడు కూడా తన దగ్గరికి రానంతగా, అంటే ఏ ఒక్క ధనవంతుడు కూడా తనకు రీచ్ కాలేనంతగా, ఏ రాజు కూడా తనలాగా ఉండలేనంతగా, భూమి మీద ఉన్న మానవుడు తన అంత భక్తిపరుడుగా ఉండనంతగా ఆయన అన్ని విషయాల్లో హెచ్చింపబడ్డాడు. ఒక ధన విషయంలోనే కాదు, ఒక పదవి విషయంలోనే కాదు, తన భక్తి విషయంలో కూడా ఎవరికి అందనంతగా ఆయన ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయనను దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారముగా చేసిన వాడుగా ఉన్నాడని. అపోస్తుల కార్యములు దావీదును బట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషాయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతను గుర్చి సాక్ష్యం ఇచ్చను. దేవాది దేవుడే, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సాక్ష్యమిస్తున్నటువంటి తండ్రిగా ఉన్నాడు. ఆయన నా మార్గములున్న ఉపదేశములన్నిటినీ నెరవేర్చి నా ఇష్టానుసారుడుగా మార్చబడిన వ్యక్తి. ఒకప్పుడు 51వ కీర్తనలో చూస్తే పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు, కానీ మరలా ఆయనను దేవుడు నిలిపినవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు సంసోను పడిపోయిన వాడుగా ఉన్నాడు దెలీల విషయంలో. సంసోను దేవుణ్ణి వేడుకున్నాడు, ప్రభువా ఏదొక్క మారు ఫిలిస్తీన్లను హతమార్చుటకు నాకు శక్తిని బలమును దయచేయమన్నప్పుడు దేవుడు శక్తినిచ్చిన తర్వాత ఆ సర్దారులు ఉన్న ఆ గుడిలో దాదాపు జీవితకాలము చంపిన వారి కంటే దేవుడు నూతన బలం ఇచ్చిన తర్వాత చంపిన వారి కంటే ఎక్కువ ఆయన. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం తీద్దామా. తప్పు తెలుసుకున్న తర్వాత, కొంచెం దేవునిలో తక్కువ కనబడిన తర్వాత, ఆయనకు బుద్ధి వచ్చిన తర్వాత, దేవునికి మరలా దగ్గర కావాలనుకున్న పరిస్థితుల్లో దేవుడు చేసిన గొప్ప కార్యం 28 నుండి చదువుకుందాం, 27 నుండి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము పేజీ నంబర్ 214, 27వ వచనం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను.
ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములో ఒకదానిని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొనెను. నేనును ఫిలిస్తీన్లను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదనున్న దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. సంసోను బలమున్నప్పుడు ఎంతమందిని చంపినాడు మనకు తెలిసిన రూపకంగా. సింహాన్ని ఎలుగుబంటిని చీల్చినటువంటి సింహాన్ని చీల్చిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లను ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపిన వాడుగా ఉన్నాడు. దేవుని విషయంలో మనోని సంసోను జీవితం కొద్ది తక్కువైనందున పడిపోయినాడు. తర్వాత నిలబడిన తర్వాత తన జీవిత కాలమందు మరల గొప్ప ఆశీర్వాదాన్ని చూచిన వాడుగా ఉన్నాడు. దాదాపు 3000 మంది ఒకేసారి ఒకే ప్రదేశమందు ఒకే సమయం మందు హతమార్చిన వాడుగా ఉన్నాడు. ఆయన కూడా హతుడయ్యాడు. అది విజయానికి గుర్తుగా ఉన్నది. పడిపోయిన సంసోను పేరును మరణాలు నిలబెట్టి ఆయన పేరును పరిశుద్ధుల జాబితాలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ విశ్వాసుల జాబితా ఉంటుంది. విశ్వాసుల జాబితా, పరిశుద్ధులందరి జాబితా ఉంటుంది. పరిశుద్ధులందరి జాబితా. ఈ మాట కిరణ్ పాల్ గారు చెప్తే దానికి కొంత కాంట్రవర్సీ చేసి జనవరి 15వ తారీఖు రోజు ఆయన ఏ మాటను ఆధారం చేసుకొని మాట్లాడినాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధుల జాబితాలో, విశ్వాసుల జాబితాలో ఆయన పేరు ఉన్నది. ఒకసారి ఆయన అంటే పాపం చేసిన వాడుగా ఉన్నాడు, పడిపోయిన వాడుగా ఉన్నాడు. తన జీవితాన్ని మరణాలు నిలబెట్టుకున్న తర్వాత దేవుడు ఆయనను హెచ్చించిన వాడుగా ఉన్నాడని ఈ మాట ఉన్నది. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇది న్యాయాధిపతులలో ఉన్న కొందరి న్యాయాధిపతులను గురించి మాట్లాడిన మాట. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదనున్నది మాట. ఒకసారి ఈ మాట 11వ అధ్యాయంలో ఎవరిని గురించి ప్రారంభమైంది? విశ్వాసి అయిన పరిశుద్ధుడైన హేబేలును గురించి ప్రారంభమైంది. హేబేలు తర్వాత ఎవరు వచ్చారు? హానోక్ వచ్చారు. హానోక్ వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు? నోవాహు వచ్చారు. నోవాహు తర్వాత అబ్రహాము, శారమ పేరు వచ్చింది. ఆ తర్వాత ఇస్సాకు పేరు వచ్చింది, యాకోబు పేరు వచ్చింది. పెద్ద పెద్ద దైవజనుల భక్తుల పేర్లు వచ్చినాయి. మోషే పేరు, ఆ కింద ఉన్న వారందరి పేరు. అంటే భక్తుల పరిశుద్ధుల జాబితాలో సంసోను కూడా చేరవేయబడ్డాడు. దేవుని దృష్టిలో కొంచెం తక్కువైనప్పుడు మనం కింద పడతామేమో, కానీ సరి చేసుకుని నిలబడితే మరలా దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడు. బైబిల్లో ఒకరిని గురించి ఒక మాట అన్నాడు, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకును చూపేదనన్నాడు. యెషయా గ్రంథాన్ని తీద్దాం ఒకసారి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన
చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్నుపా నన్ను కాచిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డ నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. 55వ కీర్తన యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. పడిపోయి నిలబడిన దావీదును అంటున్నాడు, కొంత తక్కువైనను సరే దేవుడు అంటున్నాడు, తర్వాత నిలబడిన తర్వాత, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, ఆయన మాట విన్న తర్వాత, ఆయన యొద్దకు వచ్చిన తర్వాత, దేవునితో నిత్య నిబంధన చేసుకున్న తర్వాత దావీదును బట్టి దేవుడు అంటున్నాడు, నేను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపేదను. మరలా మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని తోకగా చూడాలనుకోడు ఆయన, తన నమ్మిన బిడ్డలను తలగా ఆయన ఉంచే దేవుడు. ఒకటి దేవునికి కృతజ్ఞత తెలియజేసే సమయం, అది థ్యాంక్స్ గివింగ్ టైం. రెండవది టెస్టింగ్ టైం, అంటే పరీక్షింపబడే సమయం. మూడవది 2026లో దేవుడు ఒక నూతన క్రియ చేస్తాడనే ట్రస్టింగ్ టైం మనకు ఉండాలి. అంటే దేవుని ఎడల నమ్మకం ఉంచే సమయం ఆయనకి ఇవ్వాలి. 35వ కీర్తన ఒక మాట ఉన్నది. కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చు. చాలు, నీ మార్గములు ఆయనకు అప్పజెప్పు. ఈ 2025 మార్గము అయిపోతూ ఉంది. 2026 అనే సంవత్సరమును, దయాకిరీటమును, ఆయుష్ను దేవునికి అప్పజెప్పు. దేవుడు అప్పజెప్పి మనం చేయవలసిన పని ఏంటంటే, నీవు ఆయనను నమ్ముకొనము, అప్పుడు ఆయన నీ కార్యములు చేయి. అంటే ఈ 2025లో అనుభవించినటువంటి కార్యాలు నమ్మకం, విశ్వాసంతో 26లో దేవుడు మనల్ని హెచ్చుగా చేయునుగాక. ఈ 25లో అనుభవించనివన్నీ
దేవుడు రానయ్యున్న 26లో అనుభవించేటట్టుగా దేవుడు చేయునుగాక. అందును బట్టి మొదటి సమూయేలు గ్రంథములో ఇందాక పాడిన పాట, ఆరాధనలో పాడిన పాటలో ఉన్న ఒక భావం మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. ఇది మిస్పాను గురించి మాట్లాడుతూ ఉంది. మిస్పా సంఘమైన మన గురించి కూడా మాట్లాడుతూ ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు పలుమార్లు ఓడిపోతూ ఉన్నారు. ఎక్కడ పడ్డారో దేవుడు అక్కడే నిలబెట్టిన దేవుడుగా ఉన్నాడు. పడిన చోటనే నిలవాలని ఒక సామెత ఉంది. ఎక్కడ పడిపోతామో అక్కడ గెలవాలని. మిస్పాలో ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీయులు పడిపోయిన సందర్భంలో దేవుడు అక్కడ మరల వారిని లేపిన స్థితి. కారణం ఏంటంటే వారు దేవుని నమ్మారు కాబట్టి, వారు తప్పిదముల నుండి వారు తెలుసుకున్నారు కాబట్టి. ఈ మాటను చదువుకుందాం. 5వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుంటూ వెళ్దాం. అక్కడ కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడే, మేము మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్న వారిని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుటకు మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును మీరు చదవండి షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాను. ఇందులో ఉన్నటువంటి మాట, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసను. ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు చేసిన పని, పడిన చోటు నిలబడడానికి కారణం విజయం ఏ విధంగా పొందుకున్నారంటే, మొట్టమొదటిగా వారు పాపాత్మలను ఒప్పుకున్నారు. ఆ తర్వాత ప్రార్థన చేయుట మానొద్దని చెప్పిన వారు. మూడవది సర్వాంగ బలిని అర్పించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేయించవచ్చాను. సంగమ, నీకును నాకును మనందరికీ ఇంతవరకును, నువ్వు పుట్టిన దినము నుండి ఈ దినం వరకును, జనవరి 2025 మొదటి నుండి ఇప్పటి వరకును, ఇంతవరకు దేవుడు మనల్ని సహాయకుడై ఉండి సహాయం చేస్తూ ఆయన కాపాడిన దేవుడు. ఎప్పుడు? ఆయన నమ్మినప్పుడు ఆయన కాపుదల మనల్ని ఎల్లప్పుడూ అంటుకొని ఉంటుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇశ్రాయేలు నమ్మకాన్ని కోల్పోయి వారికి ఇష్టమేచ్చినట్టుగా జీవించుచుంటున్న సందర్భం అది. ఇశ్రాయేలు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, అప్పుడు అన్నాడు సమూయేలు, ఇంతవరకు కాపాడింది దేవుడే కదా, ఇంతవరకు మీకు రాజుగా ఉన్నది దేవుడే కదా, ఆ రాజును కాక ఇంకొక రాజును మీరు ఎందుకు కావాలనుకుంటారు? అయినా పర్లేదు, ఆయన మీకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు, మీ పోషకుడుగా ఉన్నాడు, మీ న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. ఇంకా ఆయనకు మించిన లోకంలో రాజు ఇంకొకడు లేడు.
అని అన్నకానికి కూడా లేదు. మాకు మాత్రం రాజే కావాలని దేవునికి విరుద్ధంగా నడిచిన పరిస్థితి అది. అప్పుడు వారి జీవితంలో ఓటమి ఎదురైన తర్వాత ఇక లాభము లేదు అని మరలా దేవుని యొద్దకు వచ్చి తమ జీవితాలు ఉదయాన్నే మన ఇంటి ముందర నీళ్ళు ఏ విధంగా అంటే దుమ్ములు ఇవ్వకుండగా, డస్ట్ ఉండకుండగా నీటిగా ఉండాలని కృమ్మరిస్తామో తమ జీవితంలో అనుదినము ఓటమి ఎదురైన తర్వాత ఓటమిలో నుండి బయటికి రాగలగాలని తమ జీవితాలను కృమ్మరించిన వారుగా ఉన్నారు. ప్రార్థన పూర్వకంగా దేవుని సేవకును కోరుకున్నారు, అయ్యా మేము ఓటమిలోనికి వెళ్తా ఉన్నాం, ప్రార్థించడం మానవద్దు, నీతో పాటు మేము కూడా మానం. అంటే ప్రార్థన జీవితం మనము మానకుండగా అనుదినం ఆయనతో ఉంటే దేవుడు ట్రస్టింగ్ని మనమైన నమ్మకాన్ని మొమ్ము చేసే వారంగా ఉంటాం. మనం నమ్మిన దేవుడు మన నమ్మకాన్ని తక్కువ చేసే దేవుడు కాదు, వాటిని ఎక్కువ చేసే దేవుడు ఆయన, గొప్పగా చేసే దేవుడు ఆయన. ఇక్కడ ఉన్న వారిని గెలిపించిన దేవుడు, ఇక్కడ ఉన్న వారిని హెచ్చించిన దేవుడు, వారికున్న నమ్మకాన్ని దేవుడు గొప్పగా చేసిన దేవుడు. సంగమా, నిన్నును నన్నును మనలందరినీ ఆయన హెచ్చించే దేవుడు. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇది వరకును కూడా చేస్తాడు. కొంతమంది అంటారు కదా, అంతకు మించి అని. కొంత కాదు, అంతకు మించి. ఈ 2025 కొంతవరకు ఉందేమో, 2026లో ఆయన సహాయముతో అడుగుపెట్టు. దేవుడు అంతకు మించి మన ఎడల, మన సంఘం ఎడల ఆ మిస్పాలో చేసిన కార్యం మనందరిలో దేవుడు చేసి ఆశీర్వదించునుగాక. వారు తమ మధ్యన కార్యం జరగడానికి సర్వాంగ బలిని అర్పించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు మనందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి సర్వాంగ బలిగా ఆయన సమర్పించుకున్నవాడుగా ఉన్నాడు. అందుకని అపోస్తుడైన పౌలు ఒకచోట అంటాడు, మీ శరీరములను ఆయనకు సర్వాంగ బలిగా అర్పించండి అని. రోమీలకు రాసిన పత్రిక అనుకుంటా 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు సజీవ యాగం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఎప్పుడైతే ట్రస్టింగ్ టైం ఆయనకి ఇస్తామో మనము దేవుని చేత రూపాంతరం చెందేవారంగా ఉంటాం. సజీవయాగముగా తమ శరీరము సమర్పించి, సజీవయాగముగా తమ శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు, యేసునాథుని మేలులు స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సంగమా, వారి విజయానికి సర్వాంగ బలి ఏ విధంగా అయితే దాహోదపడిందో, మనందరి పాప విమోచన కొరకు సర్వాంగ బలిగా కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం అర్పించిన దేవుడు మనకు విజయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు తన మరణం ద్వారా. అలాగున మన వ్యక్తిగత జీవితముల ద్వారా మన విజయాలు పొందుకోవాలంటే మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకునే వారముగా ఉంటే దేవుని చిత్తం మన ఎడల బయలుపరచబడి నూతన వరవడిలోనికి బయలువెళదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు నీకును నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని దేవునికి వందనాలు తెలియపరచుదాం. దావీదు తన వ్యక్తిగత జీవితంలో చేసిన మేలులను బట్టి వేటిని మరవకుండగా ఆయన కాపాడబడి దేవుడు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞత చెల్లించిన వాడుగా ఆయన ఉన్నాడు. తన దోషముల నుండి విడుదల పొందింపచేసిన దేవునికి కృతజ్ఞతాస్తులు. తన సంకటంలో నుండి కుదిర్చి ఆయనను కాపాడి కృతజ్ఞతాస్తులు చెల్లించుకునేటట్టుగా చేశాడు. సమాధిలో నుండి నీ ప్రాణను విమోచించిన దేవుడుగా ఆయన ఉన్నందుకు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించిన వాడుగా ఉన్నాడు. కరుణ కటాక్షంలో ఆయన కిరీటముగా ఇచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించిన వాడుగా ఉన్నాడు. పక్షిరాజు యవనం క్రొత్తదగుచున్నట్టు నీ యవనం క్రొత్తదగుచున్నట్లుగా మరలా నూతన ఉత్సవాన్ని, నూతన ఆరోగ్యాన్ని ఇచ్చి గొప్ప చేసిన దేవుడు ఏ విధంగా అయితే నన్ను ఉంచే ఉన్నాడో మనల్ని కూడా ఆ విధంగా గుండా నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి కీర్తనకారుడు అంటాడు, నేను సదాకాలం తోడుగా ఉంట చేస్తానన్న దేవాది దేవుడు. అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించిన ఆయనను బట్టి గొప్పగా మాట్లాడుతున్న మాట, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతా అధికముగా ఉండును అని. సంగమా, కొన్ని సందర్భాల్లో నీవు నేను పడిపోయిన స్థితిలో దేవునికి తక్కువ కనపడిన సందర్భంలో ఉన్నామేమో. ఆ సందర్భంలో మరలా దేవుని యొద్దకు రా. దేవుడు మరలా నిన్ను ఉన్నతంగా హెచ్చించే దేవుడుగా ఆయన ఉంటాడు. మొదటిది థ్యాంక్స్ గివింగ్ టైం, రెండవది టెస్టింగ్ టైం, మూడవది ట్రస్టింగ్ టైం. ఈ మూడుని దేవునికి సమర్పించి ఈ మిగతా 3 రోజులు అనుదినము దేవుని చేత దగ్గరై మన పరిస్థితులన్నీ ఆయనకి వివరించి 2026లోనికి అడుగు పెట్టే వారంగా ఉందా. దేవుడు గొప్ప ఘన కృపను మనకిచ్చి నూతన శక్తితో, నూతన బలముతో, నూతన ఆయుష్తో, నూతన తలంపులతో, నూతన కార్యాలతో దేవుడు మనల్ని ఉజ్జీవింపచేసే దేవుడుగా ఉండాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవునికి బహుదూరంగా ఉన్న ఇశ్రాయేలు మరలా దేవునికి దగ్గర అయ్యేసరికి ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడు అని దేవుని నామాన్ని గణపరిచిన వారు ఎట్లున్నారో మనం కూడా ఆ విధంగా ఉందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాదసంధానికి వస్తుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. అది వరకు ఒక భక్తుడు అన్నాడు, నా ప్రాణమా నీవేలా తొందరపడుచున్నావని. కానీ ఇప్పుడు ప్రభా, నీవు చేసిన మేలులను బట్టి తొందరపడక నిదానించి నీవు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మీరిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మేమును కూడా నీ కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. మా ప్రతి పరిస్థితుల గుండా మీరు మాతో నడిచి మా వెంట వచ్చి ప్రభా అన్ని విషయాల్లో కలగజేసుకొని మాతో ఉండినందుకు నీ కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఇమ్మానుయేలై ఉన్న దేవుడు, సదాకాలం మాతో తోడుగా ఉండడానికి వచ్చిన దేవుడు, మా అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా తోడుగా ఉండి మమ్మలను నడిపించుచున్న దేవా, నీ కృతజ్ఞత వందనాలు ప్రభా. అక్కడ ఉన్న రాజు విషయంలో కొద్దిగా తక్కువైనందున రాజ్యం తీసేసిన పరిస్థితి ప్రభా, నేనుండి గొప్ప మేలులు ఆశీర్వాదములు ఒక నూతన ఒరవడిలో వెళ్తుంటున్న మేము నీకు దూరమైన స్థితిని బట్టి కొంత మేము నీ నుండి ఆశీర్వాదాలకు తగ్గించుకున్న వారుగా ఉన్నామేమో. అలా కాక మరల భక్తుల వలె తప్పు తెలుసుకుని నీ యొద్దకు వస్తే వారిని ఏ విధంగా అయితే ఉన్నతంగా హెచ్చించినావో అట్లు మమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. మీకు స్తోత్రం. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయటకు సహాయం చేయండి. ఈ 3 దినములు ప్రభా మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.